హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఓకే, ఈరోజు మన ముందుకు డిఆర్డిఓ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అలైడ్ సైన్సెస్ ఢిల్లీ నుండి వచ్చిన లేటెస్ట్ రీసెర్చ్ అసోసియేట్ మరియు జేఆర్ఎఫ్ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం. ఓకే, ఈ నోటిఫికేషన్ మనకి డిఆర్డిఓ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అలైడ్ సైన్సెస్ నుంచి వచ్చిందనమాట. లొకేషన్ వచ్చేసి మనకి తిమార్పూర్, ఢిల్లీ. అండ్ పోస్ట్లు వచ్చేసి మనకి రీసెర్చ్ అసోసియేట్ ఆర్ఏ అండ్ జూనియర్ రీసెర్చ్ ఫెలో జేఆర్ఎఫ్. టోటల్ మనకి 15 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. లాస్ట్ డేట్ ఆఫ్ అప్లై వచ్చేసి మనకి 30 జూన్ 2026 అనమాట. ఓకే, మనం ఫస్ట్ పోస్ట్ చూసుకుంటే కనుక RA1 రీసెర్చ్ అసోసియేట్. ఇందులో 2 పొజిషన్స్ ఉన్నాయన్నమాట మనకి. అండ్ సబ్జెక్ట్ వచ్చేసి మనకి లైఫ్ సైన్సెస్. అండ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి PhD ఇన్ లైఫ్ సైన్సెస్, బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ, అలాగే బయోకెమిస్ట్రీ, అలాగే మాలిక్యులర్ బయాలజీ. ఓకే, డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ వచ్చేసి మనకి 15th జూలై 2026. అలాగే డిజైరబుల్ ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు. అలాగే సెల్ కల్చర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, అలాగే మాలిక్యులర్ బయాలజీ టెక్నిక్స్ కానీ, RT-PCR, అలాగే క్లోనింగ్ టెక్నిక్స్, సెల్యులర్ ఇమేజింగ్, అలాగే ప్రీ క్లినికల్ స్టడీస్, మైక్రోబయల్ టెక్నిక్స్ కానీ, బయోకెమికల్ టెక్నిక్స్ కానీ, LC-MS. ఓకే, అలాగే మెటబాలిమిక్స్, అలాగే మార్కర్ వాలిడేషన్ అండ్ ఐడెంటిఫికేషన్. దీంట్లో ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా మనం ఎలిజిబుల్ అని చెప్తున్నారు అనమాట. ఓకే, నెక్స్ట్ RA2 రీసెర్చ్ అసోసియేట్ 2 అనమాట. ఇందులో 1 పొజిషన్ ఉందన్నమాట. ఇది వచ్చేసి మనకి సబ్జెక్ట్ కెమిస్ట్రీ అనమాట. క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి PhD ఇన్ మెటీరియల్ సైన్స్ కానీ, అలాగే కెమిస్ట్రీ, అలాగే కెమికల్ సైన్స్. మనకి డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ వచ్చేసి 17th జూలై 2026 అనమాట. అలాగే డిజైరబుల్ ఎక్స్పీరియన్స్ ఏమడుగుతున్నారంటే నానో మెటీరియల్స్ కానీ, బయోమెడికల్ అప్లికేషన్స్, డిఫెన్స్ అప్లికేషన్స్, పాలిమర్ డెవలప్మెంట్, బయోమెటీరియల్ డెవలప్మెంట్. సో దీంట్లో మనకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉన్నా మనం ఎలిజిబుల్ అని చెప్తున్నారు. ఓకే, సో నెక్స్ట్ RA3 చూసుకునే కనుక ఇందులో వచ్చేసి మనకి 1 వేకెన్సీ ఉంది, ఫార్మాస్యూటికల్ సైన్సెస్. ఓకే, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి PhD ఇన్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్, అలాగే ఫార్మకాలజీ, ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ, అలాగే మెడికల్ కెమిస్ట్రీ, ఫార్మసీ అలా చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అని చెప్తున్నారు. ఓకే, డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ వచ్చేసి మనకి 20th జూలై 2026 అనమాట. దీనికి కూడా డిజైరబుల్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. లైక్ స్క్రీనింగ్ టెక్నిక్స్ తెలిసి ఉండాలి, అలాగే క్యారెక్టరైజేషన్ టెక్నిక్స్ కానీ, ప్రాసెస్ డెవలప్మెంట్ కానీ, ఫార్ములేషన్ డెవలప్మెంట్ కానీ, దీంట్లో ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా మనం ఎలిజిబుల్ అని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ JRF1 ఇది వచ్చేసి మనకి జూనియర్ రీసెర్చ్ ఫెలో అనమాట. వేకెన్సీ వచ్చేసి మనకి 5 వేకెన్సీ ఉన్నాయి ఇందులో. సబ్జెక్ట్ వచ్చేసి మనకి లైఫ్ సైన్సెస్ అనమాట. ఓకే, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక ఫస్ట్ క్లాస్ MSc ఇన్ లైఫ్ సైన్సెస్ కానీ, బయోటెక్నాలజీ కానీ, మాలిక్యులర్ బయాలజీ కానీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, అలాగే బయోమెడికల్ సైన్సెస్ అలాంగ్ విత్ NET క్వాలిఫికేషన్ అనమాట. ఆర్ లేదా ఫస్ట్ క్లాస్ ఇన్ బీటెక్ టెక్నాలజీ, బయోమెడికల్ ఇంజనీరింగ్ విత్ గేట్. ఓకే, ఆర్ ఫస్ట్ క్లాస్ ME MTech బయోటెక్నాలజీ, బయోమెడికల్ ఇంజనీరింగ్. ఓకే, దీనికి వచ్చే ఇంటర్వ్యూ డేట్ వచ్చి మనకి 20th జూలై 2026 ఉందన్నమాట ఇది. నెక్స్ట్ JRF2 జూనియర్ రీసెర్చ్ ఫెలో DRDO ఫెలోషిప్. ఇందులో 4 పొజిషన్లు ఉన్నాయి. సబ్జెక్ట్ కెమిస్ట్రీ అనమాట. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక ఫస్ట్ క్లాస్ MSc ఇన్ కెమిస్ట్రీ, నానో టెక్నాలజీ కావచ్చు, కెమికల్ సైన్సెస్, కంప్యూటేషనల్ కెమిస్ట్రీ, పాలిమర్ సైన్సెస్, మెటీరియల్ సైన్స్ విత్ NET క్వాలిఫికేషన్. ఆర్ లేదా బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్ విత్ గేట్, ఆర్ ME MTech కెమికల్ ఇంజనీరింగ్. ఓకే, ఇంటర్వ్యూ డేట్స్ మనకి 22nd జూలై 2026 అనమాట. నెక్స్ట్ JRF3లో 1 పొజిషన్ ఫార్మాస్యూటికల్లో, అలాగే JRF4 వచ్చేసి మనకి డెంటల్ సైన్సెస్, ఇందులో 1 పొజిషన్ అనమాట. ఓకే, సో ఫార్మాస్యూటికల్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక మనకు ఫస్ట్ క్లాస్ MPharm, అలాగే MS Pharm, MTech Pharm విత్ NET GPAT క్వాలిఫికేషన్. ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి మనకి 23rd జూలై 2026 అనమాట. నెక్స్ట్ మనం డెంటల్ సైన్సెస్ చూసుకుంటే కనుక ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి ఫస్ట్ క్లాస్ BDS. ఓకే, అండ్ వ్యాలిడ్ డెంటల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్. ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి మనకి 24th జూలై 2026 అనమాట. ఓకే, నెక్స్ట్ జనరల్ కండిషన్స్ చూసుకుంటే కనుక రీసెర్చ్ అసోసియేట్
దీనికి వచ్చేసి మనకి మాక్సిమం ఏజ్ ఎంత అంటే 35 years ఉండాలన్నమాట. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years, అలాగే ఓబీసీ వాళ్ళకి 3 years. సాలరీ వచ్చేసి మనకి 67,000 ఉంటుందంట పర్ మంత్ ప్లస్ హెచ్ఆర్ఏ. ఓకే, కాంటింజెన్సీ గ్రాంట్ వచ్చేసి మనకి 20,000 per year అనమాట. టెన్యూర్ వచ్చేసి మాక్సిమం 2 years. ఓన్లీ డిగ్రీ కంప్లీట్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ అని చెప్తున్నారు. ఓకే, 2 years అనమాట. Only those candidates who have been awarded a degree, provisional degree certificates are eligible to apply. Okay, next JRF కి చూసుకుంటే కనుక మనం ఏజ్ లిమిట్ 28 years, ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years, ఓబీసీ వాళ్ళకి 3 years. సాలరీ వచ్చేసి మనకి 37,000 ప్లస్ హెచ్ఆర్ఏ. అండ్ ఎస్ఆర్ఎఫ్ ప్రమోషన్ తర్వాత 42,000 ప్లస్ హెచ్ఆర్ఏ వస్తుందట. కాంటింజెన్సీ గ్రాంట్ వచ్చేసి మనకి 15,000 per year. దీని టెన్యూర్ వచ్చేసి మనకి 5 years. ఫస్ట్ 2 years ఏమో జేఆర్ఎఫ్, నెక్స్ట్ 3 years ఏమో ఎస్ఆర్ఎఫ్. ఓకే, పర్ఫార్మెన్స్ బేసిస్లో ప్రమోషన్స్ కూడా ఉంటాయి మనకి. నెక్స్ట్ హౌ టు అప్లై. మనం డిఆర్డిఓ అఫీషియల్ వెబ్సైట్ నుండి అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి అప్లికేషన్ ఫామ్ టైప్ చేసి ఫిల్ చేయాలి. హ్యాండ్ రిటన్ అప్లికేషన్ యాక్సెప్ట్ చేయాలన్నమాట. నెక్స్ట్ అలాగే ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ అటాచ్ చేయాలి అండ్ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ అటాచ్ చేయాలి. ఎన్ఈటీ, గేట్, జీప్యాట్ స్కోర్ కార్డ్ కూడా అటాచ్ చేయాలి. నెక్స్ట్ క్యాష్ సర్టిఫికేట్ అటాచ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సింగిల్ పీడిఎఫ్ ఫైల్ క్రియేట్ చేయాలి. పోస్ట్ కోడ్ యువర్ నేమ్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈమెయిల్ సెండ్ చేయాలన్నమాట. ఇక్కడ మనకు ఒక ఈమెయిల్ కూడా ఇచ్చారు, దాన్ని సెండ్ చేయమని చెప్తున్నారు. ఓకే, సో లాస్ట్ డేట్ ముందే అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 30 June 2026 అనమాట. ఓకే, ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి ఈమెయిల్ వస్తుంది, అలాగే రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేయవచ్చు, సేమ్ డే ఇంటర్వ్యూ ఉంటుంది, ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి, అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఎన్ఓసి తీసుకెళ్ళాలి, నో టీఏడిఏ అండ్ పిహెచ్డి రిజిస్ట్రేషన్ ఆపర్చునిటీ ఉంటుందన్నమాట. మొబైల్ ఫోన్స్ అలౌ కావు, స్మార్ట్ వాచెస్ కానీ అలౌ చేయరు అనమాట, పెన్ డ్రైవ్స్ అలౌ చేయరు, అలాగే ల్యాప్టాప్స్ కూడా అలౌ చేయరు అనమాట. ఓకే ఫ్రెండ్స్, డిఆర్డిఓ ఐఎన్ఎంఏఎస్ రీసెర్చ్ అసోసియేట్ మరియు జూనియర్ జేఆర్ఎఫ్ రిక్రూట్మెంట్ 2026 నోటిఫికేషన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ నోటిఫికేషన్ బయోటెక్నాలజీ, లైఫ్ సైన్సెస్, కెమిస్ట్రీ, ఫార్మసీ, డెంటల్ క్యాండిడేట్స్కి చాలా యూస్ఫుల్ అనమాట. కాబట్టి మీ ఫ్రెండ్స్కి అండ్ గ్రూప్లో తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.